अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं कासिनियोर्तां वाशकलियुगत्ते वन्ददित्तु ஆசிரியப்பாவதனால் அருமறை நூல் விரித்தானை தேசிகனை பராங்குசனை திகழ்வகுலத்தாரானை மாசடையா மனத்து வைத்து மறவாமல் வாழ்த்துதுமே. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి 4 ప్రబంధాలు 4 వేదాలకి సమానంగా ఉండేటట్లు సమమైనటువంటి 4 వేద సారాలకి సమంగా 4 వేదాలని 4 దివ్య ప్రబంధాలని అనుగ్రహిస్తే వాటిలో రెండవదైనటువంటి తిరువాసిరియాన్ని ఆచార్య కటాక్షంగా మనం సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో నిన్నటి రోజున పెరియవాచాన్ పిళ్ళై అనుగ్రహించినటువంటి అవతారికను సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అవతారికలో పెరియవాచాన్ పిళ్ళై ముందుగా తిరువిరుత్తంలో ఆళ్వార్లు పొందినటువంటి అనుభవాన్నంతటినీ కూడా సంగ్రహంగా మనకి తెలియచేశారు. పరమాత్మ నిత్య విభూతిలో నిత్యసూరులు ఎల్లప్పుడూ కూడా నిరతిశయమైనటువంటి అనుభవాన్ని నిత్యమైనటువంటి నిత్యానుభవాన్ని చేస్తున్నటువంటి వారుగా ఉంటే ఆ ప్రాప్తి మనకి కూడా ఆ ప్రాప్తి ఉంది. దానికి యోగ్యత మనం అందరం కూడా కలిగినటువంటి వారము అయినప్పటికీ కూడా మనం ఆ నిత్యులు ముక్తులు అనుభవించేటటువంటి అనుభవాన్ని పొందలేకపోవడానికి కారణము దేహ సంబంధమే అనేటటువంటి ఒక విషయాన్ని వారు అనుగ్రహిస్తూ ఆ మొదటి ప్రబంధం తిరువిరుత్తంలో ఆ దేహ సంబంధాన్ని తొలగించమని ప్రార్థించారు. పెరుమాళ్ళ యొక్క తిరువడి తామరల్లో తమ దశనంతటినీ కూడా విన్నపం చేస్తూ, స్వామి నీ నిత్య కైంకర్యాన్ని పొందడానికి అడ్డుగా ఉన్నటువంటి విరోధముగా ఉన్నటువంటి దేహ సంబంధాన్ని తొలగించాలి అని ఆ 100 పాసురంలో కూడా తిరువిరుత్తం అనేటటువంటి 100 పాసురంలో కూడా ఆళ్వార్లు అనుగ్రహించారు. ఆళ్వార్లు చేసినటువంటి శరణాగతిని పరమాత్మ వెంటనే దాన్ని నెరవేర్చకుండా, వారు కోరుకున్నటువంటి అపేక్షితాన్ని వెంటనే దాన్ని నెరవేర్చకుండా ఈ లోకంలో ఆళ్వార్లని ఉంచి మన భాగ్యవశం చేత ఈ లోకంలో ఆళ్వార్ని ఇంకొన్ని రోజులు ఉంచి ఇంకొంతకాలం ఈ లోకంలో వారిని వేయించేపు చేసి ఈ లోకాన్ని తీర్చిదిద్దడానికి సంసారత్తై తిరుత్తు నినైత్తవరాగయ్యాలే సంసారాన్నంతటినీ కూడా తీర్చిదిద్దడం కోసం శరతల్పం మీద భీష్ముడిని ఎలాగైతే స్వామి కటాక్షించాడో, కన్నన్ కటాక్షించి ఎలా అయితే ఆ భీష్ముడిని కొంతకాలం ఆ లోకంలో ఉండేటట్టుగా పరమాత్మ కటాక్షించి భీష్మర్ ద్వారా లోకానికి సహస్రనామాన్ని ఎలా అయితే అనుగ్రహింపచేశాడో సర్వేశ్వరుడు, అలాగే ఆళ్వార్లని కూడా ఆళ్వార్లు వెంటనే దేహ సంబంధాన్ని తొలగించి నిత్య కైంకర్యాన్ని ప్రసాదించమని కోరుకున్నప్పటికీ కూడా ఆ అపేక్షితాన్ని వెంటనే నెరవేర్చకుండా ఈ లోకంలో ఆళ్వార్లని ఇంకొంచెం రోజులు వేయించేపు చేసి వారి ద్వారా ఈ లోకాన్ని తీర్చిదిద్దడం కోసం మరికొన్ని ప్రబంధాలన్నిటినీ కూడా కటాక్షింపచేశారు అని అనుగ్రహించారు. కానీ ఆళ్వార్ల యొక్క త్వర ఎలా ఉంది, వారి ఆర్తి ఎలా ఉందంటే మిక్కుటమైనటువంటి ఆర్తి. ఏదో ఒకటి చేయకపోతే వారు ధరించలేకుండా ఉండరేమో అన్నటువంటి సంకోచ సందేహంతో పెరుమాళ్ళు వారు కోరుకునేది ఏమిటి, అక్కడికి చేరి పరమపదం చేరి అక్కడ నిత్యులు ముక్తులు అనుభవిస్తున్నటువంటి అనుభవాన్ని పొందాలి అని కోరుకుంటున్నారు కదా. అదేదో నేను ఇక్కడ ఈ లీలాభిభూతిలోనే వారికి అనుభవింపచేస్తాను అని తాను సంకల్పించి ఆ పరమపదంలో ఉన్నటువంటి అనుభవాన్నంతటినీ కూడా పెరుమాళ్ళు ఈ లోకంలో లీలాభిభూతిలో తింత్రిని వృక్షం మూలంలో వేయించేసి ఉన్నటువంటి నమ్మాళ్వార్లకి పరిపూర్ణంగా అనుభవింపచేశారు.
ఎలా అయితే ఒక చిన్నపిల్లవాడు ఏడుస్తున్నటువంటి మారం చేస్తున్నటువంటి చిన్నపిల్లవాడికి తల్లిదండ్రులు ఏదో ఒక మధురమైనటువంటి పదార్థాన్ని ఇస్తే ఆ ఏడుపంతటిని కూడా ఆపేసి ఆ ఇచ్చిన పదార్థాన్నే అమూల్యమైనటువంటిదిగా భావిస్తూ దాన్నే పట్టుకొని ఎలా అయితే ఆ పిల్లలు అనుభవిస్తూ ఉంటారో, ఆళ్వార్లు కూడా అప్పటి వరకు దేహ సంబంధం తొలగించాలి, సంసారం నుండి నన్ను గట్టెక్కించు స్వామి అని ప్రార్థిస్తున్నటువంటి ఆళ్వార్లు పరమాత్మ అనుభవింపచేసినటువంటి అనుభవాన్ని అనుభవిస్తూ మరంతటినీ కూడా లోకాన్నంతటినీ కూడా మర్చిపోయి అన్యపరరాయ్ అనుభవిక్కిరార్ అనుభవాన్నే అనుభవిస్తూ ఉండిపోయారు. ఆ పిల్లవాడు ఎలా అయితే అన్నిటినీ మర్చిపోయి ఇచ్చినటువంటి పదార్థాన్నే భోగ్యంగా దాన్నే అనుభవించడంలో ఎలా అయితే తనని తాను తన్మయత్వంలో మునిగిపోతాడో, అలా ఆళ్వార్లు కూడా పరమాత్మ అనుగ్రహింపచేసినటువంటి ఆ పరమపద అనుభవాన్నంతటినీ కూడా దాన్నే అనుభవిస్తూ మనసంతా కూడా అనుభవాన్ని నింపుకొని అది మనసులో నిలవక అది హద్దులు దాటి మనసులో కలిగినటువంటి ఆ ఆనందం హద్దులు దాటి బయటికి వాగ్రూపంలో తిరువాసిర్య ప్రబంధంగా మనకి కటాక్షింపబడింది. ఈ తిరువాసిర్యం అంతా కూడా ఆళ్వార్లు అనుభవించినటువంటి పెరుమాళ్ల విషయంలో పరమపదనాథుడు పరమపదానుభవాన్ని ఆళ్వార్లకి కృప చేస్తే ఆ అనుభవమే తిరువాసిర్యంగా మనకి అనుగ్రహింపబడింది అనేటటువంటి విషయాన్ని ఎంతో అందంగా మనకి పెరియవాచార్య పిళ్ళై అనుగ్రహించారు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా అండి? ఎక్కడైనా అనుభవంతో మనసు ఆనంద పారవస్యం అయిపోతుందా? ఆ ఆనంద పారవస్యంతో మనని మనం మరిచిపోయేటటువంటి స్థితి మనకి కలుగుతుందా అంటే, తిరుమంత్ర ముముక్షపడి వ్యాఖ్యానంలో లేకపోతే తిరుప్పావై వ్యాఖ్యానంలో మనకు ఒక చక్కటి ఉదాహరణ తెలియచేస్తూ ఉంటారు. ఊణాధ్యాయము అనేటటువంటి ఒక చక్కటి ఉదాహరణ తెలియచేస్తూ ఉంటారు. ఒక బ్రాహ్మణుడు ఒక ఊరిలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఒక ఆయన ఉంటే ఆయనను అందరూ కూడా తిరువధ్యాయన సాపాట్లకు పిలుస్తూ ఉండేవారు. ఒకరోజు అలాగే మామూలుగానే ఒక ఆయన వారి ఇంటికి వేయించేసి, స్వామి ఎల్లుండి మా ఇంట్లో మాకు సంబంధికుల తిరువధ్యయనం ఉంది, మీరు తప్పక వేయించేయాలి అని పిలిచారట. వెంటనే ఆయనకి ఆనందం మనసులో, తిరువధ్యయనం అంటే చక్కగా తిరువధ్యయన సాపాట్లు అంటే ఎన్నో విశేషమైనటువంటి పదార్థాలన్నీ కూడా సాపాట్లో ఉంటాయి, ఆ భోజనంలో ఉంటాయి. కాబట్టి ఆయన ఆనందపడిపోయి, తప్పక వస్తానయ్యా, నువ్వు వెళ్ళిరా, ఎల్లుండి 12 మీ ఇంట్లో నేను ఉంటాను అని చెప్పి ఆయనను పంపించేశారట. వెంటనే తమ భార్యను పిలిచి, ఈ రోజు నుండి నువ్వేమీ ఎక్కువ పదార్థాలు చేసేకు, ఎల్లుండి తిరువధ్యయనం ఉంది, దానిలో నేను అన్వయించాలి, కాబట్టి కొంచెం పొట్టలో ఖాళీ ఉంచుకోవడం కోసం కొంచెమే తింటాను అని చెప్పి ఆయన చెప్పారట. ఆ రోజు నుంచి ఆ బ్రాహ్మణుడు రోజు కూడా ఒకటే ఆలోచన, ఎల్లుండి వారి తిరువధ్యయన సాపాట్లలో ఏమేమి ఉంచుతారో, ఏవేమి పదార్థాలు ఉంచుతారో, ఏవేమి పదార్థాలు నేను స్వీకరిస్తానో, వాటిని నేను ఎలా అనుభవించాలి, ముందు దేన్ని స్వీకరించాలి, తర్వాత దేన్ని స్వీకరించాలి అని ఆ ఆలోచనలోనే మునిగిపోయి ఉన్నాడు. తర్వాత రోజు ఇంకంటే రేపు తిరువధ్యయనం, ఆ తర్వాత రోజు అతను తన భార్య ఆయనకి సాపాటు ఉంచగా ఆ సాపాటు చేస్తూ ఉంటే ఎదురుగుండా ఉన్నటువంటి పదార్థాలని మరిచిపోయి రేపు తిరువధ్యయనంలో ఉన్నట్టుగా తనని తాను భావించుకుంటూ ఆ తిరువధ్యయన సాపాట్లు చేస్తున్నట్టుగా తాను భావించి అక్కడెక్కడో తిరువధ్యయనంలో వడపణియారాన్ని అంటే గారెను స్వీకరిస్తున్నటువంటి సందర్భంలో ఆ గారెలో మిరపకాయ వచ్చినట్టుగా భావించి అమ్మో కారం అమ్మో కారం అమ్మో కారం అని తనను తాను భావనా ప్రకర్షల్లో అంటే భావించుకుంటూ బయటికి మాత్రం ఆ మాటల్ని చెప్పేస్తున్నాడట. లోపల మనసులో పచ్చిమిరపకాయలతో కూడినటువంటి వడను తింటున్నట్టుగా భావిస్తూ బయటికి మాత్రం కారం తింటున్నటువంటిది మామూలు ఇంట్లో ఉన్నటువంటి సాపాటే అయినప్పటికీ కూడా అమ్మో కారం వడలో మిరపకాయలు వచ్చేసాయి, అమ్మో కారం అని అరుస్తున్నాడు అని బయటికి చెప్తున్నాడట ఆ బ్రాహ్మణుడు. వెంటనే ఈ పద్ధతి అంతా కూడా తెలిసినట్టు ఆ భార్యకి ఎప్పుడూ కూడా ఇది జరిగేటటువంటి విషయం, ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చి సాపట్లకు రమ్మంటారు, ఈయన ఇలా భావనా ప్రకర్షణలోకి వెళ్ళిపోతారు, ఎప్పుడు ఇలా ఏదో ఒకటి బయటకు అంటూ ఉంటారు అని చెప్పి వెంటనే ఆ భార్య తెలివిగా అందట, ఆ పక్కనే తిరుక్కన్నామది ఉంది కదండి, పాయసం ఉంది కదా, అది స్వీకరించండి, వెంటనే తగ్గిపోతుంది మీ కారం అంటే అప్పుడు ఆ బ్రాహ్మణుడు నిజంగానే తిరుక్కన్నామదు సేవిస్తున్నట్టుగా భావించి
ఆయన కారం తగ్గినట్టుగా, ఆ భావన కారం అనేటటువంటి ఒక బాధ తగ్గినట్టుగా, కారం వల్ల కలిగినటువంటి దుఃఖం తగ్గినట్టుగా భావించి మళ్ళీ యథార్థ స్థితిలోకి వచ్చాడు. ప్రాకృతమైనటువంటి విషయంలోనే తమో గుణం కలిగినటువంటి మనకే ఇంతటి భావన ప్రకర్ష ఉంటే, ఆళ్వార్లు శుద్ధ సత్వ జ్ఞానం కలిగినటువంటి వారు, అందులోనూ పరమాత్మ అప్రాకృతమైనటువంటి దివ్యానుభవాన్ని కలగచేస్తే ఆ అనుభవం అనుభవించకుండా ఉంటారా? ఆ అనుభవం అంతా కూడా మనసులో నిండిపోయి అది కట్టలు తెంచుకొని ఆ అనుభవం పారవస్యంతో ఆ ఆనందం అంతా కూడా బయటికి వాగ్రూపంలో ఇలా దివ్య ప్రబంధాలుగా మనకి కటాక్షింపబడ్డాయి. ఆళ్వార్ల యొక్క ఆళ్వార్ల యొక్క భగవద్ అనుభవమే అది లోపల ఇమడలేక బయటికి ప్రవహిస్తే ఈ 4 ప్రబంధాలుగా మనకి అనుగ్రహింపబడ్డాయి. అందులో కూడా తిరువాసర్యం విశేషించి ఆ పరమపదనాథుడు పరమపదానుభవాన్ని అంతటినీ కూడా మనకి అనుగ్రహిస్తే, అందులో ఆ అనుభవాన్ని ఆళ్వార్లు అనుభవించి అది లోపల ఇమడక మనకి గొప్ప 7 పాసురాలలో గొప్ప ప్రబంధంగా మనకి అనుగ్రహింపబడింది అని చెప్తున్నారు. అవత్తిలే అన్యపరరాయ అనుభవిక్కిరార్, అవత్తిలే అన్యపరరాయ అనుభవిక్కిరారు. పరమపదానుభవాన్ని పరమాత్మ కటాక్షిస్తే అన్యపరరాయ, పిల్లవాడు ఎలా అయితే లోకాన్ని మర్చిపోయి ఇచ్చినటువంటి ఆ చాక్లెట్నో మధుర పదార్థాన్నే పట్టుకొని దాన్నే ఊహించుకుంటూ దాని మీదే తన మనసంతా నిలిపి ఎలా అయితే అనుభవిస్తాడో, అలా ఆళ్వార్లు కూడా మిగతా అన్నిటినీ మర్చిపోయి తాము అంతవరకు కోరుకున్నటువంటి కోరికను, అపేక్షితాన్ని మర్చిపోయి తన చుట్టూ ఎక్కడున్నానో ఆ విషయాన్ని కూడా అప్పటి వరకు ఏమనుకుంటున్నారు, ఈ సంసారంలో ఉండకూడదు, పరమపదం వెళ్ళాలి, పరమపదం చేరాలి, అక్కడ పరమాత్మ అనుభవాన్ని పొందాలి, ఎందుకంటే అక్కడ ఆ అనుభవాన్ని అనుభవించేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మనకి ఉంటాయి అని అనేక విధములుగా యోజనలు చేస్తున్నారు ఆళ్వార్లు. కానీ ఎప్పుడైతే పరమాత్మ ఒక్కసారి ఆ అనుభవాన్ని అంతటినీ కూడా కటాక్షించాడో అవన్నిటినీ కూడా మర్చిపోయి కేవలం ఆ అనుభవాన్నే అనుభవిస్తూ ఆ అనుభవం మనసులో ఇమడక వాక్ రూపంలో తిరువాసిర్యంగా మనకి అనుగ్రహించారు అని అందమైనటువంటి ఒక చక్కని అవతారిక అనుగ్రహించారు పెరియవాచాన్ పిళ్ళై. ఇక ప్రవేశిస్తూ అంటే తిరువాసిర్యంలో ఏం చెప్పబడి ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ, అందులో కూడా మొదటి పాసురంలో అంటే ప్రవేశనం ఎలాంటి మొదటి పాసురంతోనే మనం ప్రబంధంలోకి ప్రవేశిస్తాం కాబట్టి మొత్తం ప్రబంధంలో ఏం చెప్పబడి ఉంది, విశేషించి మొదటి పాసురంలో ఏం చెప్పబడి ఉంది అనేటటువంటి విషయంలోకి ప్రవేశిస్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై. స్వరూప గుణంగళెన్రిరే అడైవు. అసలు భగవంతుణ్ణి పెరుమాళ్ళని మనం అనుభవించాలి, అసలు ఏ వస్తువునైనా ఒకటి ఆదరణగా అనుభవించాలి అంటే దానికి ఒక క్రమం ఉంటుందండి. ముందు దాని స్వరూపం ఏమిటో దాన్ని అనుభవిస్తాము, తర్వాత దాని రూపమేమిటో అది అనుభవిస్తాము, దాని గుణములేమిటో అది అనుభవిస్తాము. పరమాత్మ విషయంలో కూడా అనుభవించేటటువంటి అడైవు ఒక క్రమం ఏమిటి అంటే ముందు స్వరూపాన్ని అనుభవించాలి, తర్వాత రూపాన్ని అనుభవించాలి, తర్వాత పరమాత్మలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కళ్యాణ గుణాలను అన్నిటినీ కూడా అనుభవించాలి. స్తోత్రరత్నంలో మనం చూస్తే గనక ఆళ్వందారులు ఎలా కటాక్షించారు స్తోత్రాన్ని అంటే ముందు పరత్వ నిర్ణయం చేశారు. పరమాత్మ యొక్క స్వరూపం ఆత్మగుణాలన్నింటినీ కూడా ముందు శ్రీయ కస్య పురుషోత్తమ కహ అని ముందు పరమాత్మ యొక్క పరత్వాన్ని, ఆయన స్వరూపాన్ని అంతటినీ కూడా ఆవిష్కరించారు. తర్వాత ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనందరికీ కూడా దర్శింపచేశారు. తర్వాత ఆయనలో ఉన్నటువంటి కళ్యాణ గుణములన్నిటినీ కూడా మనకి ఆవిష్కరింపజేశారు. అలా ఎవరైనా సరే పరమాత్మని అనుభవించేటటువంటి ఒక క్రమం ఏమిటండి అంటే స్వరూపము, రూపము, గుణములు కదా. ఇలా ఉండగా క్రమం ఇలా ఉండగా అంటున్నారు. అంటే ఆళ్వార్లు ఆ క్రమంలో ఈ తిరువాసిర్యం అనేటటువంటి ప్రబంధంలో ఆ క్రమంలో వారు అనుభవించలేదండి. కానీ నిజానికి ఎవరు పెరుమాళ్ళని అనుభవించినా స్వరూపము, రూపము, గుణము ఇది కదా క్రమము. ఆ క్రమం అలా ఉండగా స్వరూపత్తై విట్టు రూపత్తిలై ఎందు అనుభవిక్క వేణుం ఎన్గిరారాయత్తు. అదేమిటండి, స్వరూపాన్ని ముందు అనుభవించకుండా స్వరూపాన్ని విడిచిపెట్టి రూపత్తిలే ఎందు అనుభవిక్క వేణుం ఎన్గిరారాయత్తు. ఆళ్వార్లు ఏం చేస్తున్నారు అంటే పరమాత్మ తన స్వరూప గుణములన్నిటినీ కూడా ఆళ్వార్లకి దర్శింపచేస్తే ఆ స్వరూపాన్ని విడిచిపెట్టేసి రూపంలోనే ఈడుపడి ఆ రూపం అనేటటువంటి ఆ ప్రవాహంలో దిగి
దాన్ని అనుభవిస్తున్నారు, దాన్ని అనుభవించాలి అని ప్రయత్నిస్తున్నారు తిరువాసిరియంలో అంటున్నారు. తాం కుండిరుప్పదుం ఇదిలే ఆగయ్యాలే. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే పరమాత్మ మూడిటిని దర్శింపచేసినప్పటికీ కూడా ఆళ్వార్లకి బాగా ఈడుపడింది దేంట్లో అంటే పరమాత్మ యొక్క తిరుమేని సౌందర్యంలో, ఆయన రూపంలోనే పరమాత్మ మనసు, ఆళ్వార్ల యొక్క మనసు ఎక్కడ దేనిలో అభినవేశం పొందింది, దేంట్లో చిక్కుకుంది అంటే పరమాత్మ యొక్క రూప సౌందర్యం. మనం కూడా ఏదో ఏమి ఇలాంటి అధ్యయనాలు చేయకుండా మనం ఊరికే ఒక దివ్య దేశానికి వెళ్ళి పెరుమాళను సేవిస్తే ఆయన స్వరూపం అక్కడ ఉన్నటువంటి ఆయన ఎందుకు అక్కడికి వచ్చి వేయించేసి ఉన్నారో, ఆయన ఎందుకు అక్కడ ఆయన ఎలా అందరినీ కటాక్షిస్తున్నారు, ఇవన్నీ కూడా మనకు తెలియవు. ముందుగా ఎదురుగుండా ఉండేటటువంటి ఆ స్వామి యొక్క రూపంలోనే మన మనసు ఈడుపడుతుంది. ఆహా, ఎంత సౌందర్యంగా స్వామి ఇక్కడ వేయించేసి ఉన్నాడు. ఆ నేత్ర సౌందర్యం చూడండి, ఆ అధరములు చూడండి, ఆ చుబకములు చూడండి, ఆ తిరు వక్షస్థలాన్ని చూడండి, ఆ నాభిని చూడండి, ఆ తిరు పాదాలు చూడండి అని ముందు మన అందరికీ కూడా మనసులో ఒక ముద్ర వేసేది ఏమిటి, మన మనసును ఆకర్షించేది ఏమిటి అంటే ఆ తిరు రూపమే, ఆ దివ్యమంగళ విగ్రహమే కదా. తాము కూడా ఈడుపడింది దేంట్లో అంటే ఆ రూపంలోనే. కాబట్టి పరమాత్మ తన రూప గుణములన్నిటినీ కూడా దర్శింపచేస్తే వాటినే ఆళ్వార్లు రూపంలో ఈడుపడి ఆ రూపాన్ని ముందు దివ్యమంగళ విగ్రహాన్ని ముందు దాన్ని అనుభవిస్తూ ఆ అనుభవాన్ని మనకి కటాక్షిస్తున్నారు. ఇని ఈ వస్తువు తాన్ నేర్కొడు నేరే అనుభవిక్కవన్నాదపడి, కానీ ఆ వస్తువుని నేరుగా ఉన్నదాన్ని ఉన్నట్టుగా అనుభవించడానికి వీలు లేనటువంటి వస్తువు కదా. ఎంత గొప్ప సౌందర్యము, ఎంత గొప్ప వైభవము కలిగినటువంటి దివ్యమంగళ విగ్రహము అంటే దాన్ని నేరుగా అనుభవించినటువంటి దాన్ని మళ్ళీ మాటలలో చెప్పుదాము అంటే మాటలకు అందనటువంటి ఉన్నదాన్ని ఉన్నట్టుగా అనుభవించి మాటలతో అనుభవాన్ని మాటల వాగ్రూపంలో దాన్ని చెప్దాము అంటే ఆ వస్తువు ఇవ్వస్తువు అంటే ఆ భగవత్ తత్వం ఏదైతే ఉందో, పెరుమాళ్ళ పరమపదనాథుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఉన్నటువంటి ఆ వైభవం, అతిశయం ఏదైతే ఉందో, సౌందర్యం ఏదైతే ఉందో, సౌకుమార్యం ఏదైతే ఉందో, ఆ లావణ్యం ఏదైతే ఉందో నేర్కొడు నేరే అనుభవిక్కవన్నారు. ఎదురుగా ఉన్నది ఉన్నట్టుగా అనుభవించినా కూడా మనం అంత అనుభవాన్ని, అంత వైభవాన్ని మనసు పట్టలేదు. కాబట్టి నేర్కొడు నేరే అనుభవిక్కవన్నాదపడి చూసిన దాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా అనుభవించడానికి అలవు కానటువంటి, అంటే కాదు అంతది కాదు అని కాదు, అలవు లేనటువంటి మనకి సాధ్యం కాదు. కాబట్టి ఎందుకు అంటే దానికి ఒక దృష్టాంతం చెప్తున్నారు. ముఖత్తిలే అలయేరిగయాలే కిణక్కతిలే ఇజువార్ మిదప్పుకొండు ఇజుమా పోలే. ఒకరు సముద్రాన్ని అనుభవిద్దాము, సముద్రం యొక్క సౌందర్యాన్ని చూద్దాము అని ఆ సముద్రం దగ్గరికి వెళ్ళారు. సముద్రం దగ్గరికి వెళ్ళేసరికి ఆ సముద్రంలో దిగి దాని అందాన్నంతటినీ కూడా ఒకసారి నేను అనుభవిద్దాము అని ఆ సముద్రంలోకి దిగేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ముఖత్తిలే ఎరిగయ్యాలే, అలలన్నీ కూడా వచ్చి ముఖం మీద పడుతూ ఉండేసరికి అసలు అక్కడ ఎదురుగుండా ఏముంది, ఆ సముద్రం ఎంత విస్తీర్ణంలో ఉంది, సముద్రం ఏ వర్ణంలో ఉంది, ఆ సముద్రం పైన ఏమన్నా ప్రత్యేకమైనటువంటి ఓడలు ఉన్నాయా, సముద్రంలో ఎలాంటి జలచరములు ఉన్నాయి, ఆ సముద్రంలో ఎలాంటి రత్నములు ఉన్నాయి, ఏదైనా ఒక విషయం చూద్దాము అని సిద్ధపడుతూ ఉంటే ఆ అలలన్నీ కూడా వచ్చి ముఖం మీద కొడుతూ ఉంటే కళ్ళల్లోకి ఆ అలల యొక్క నీరంతా కూడా, అలల తాకిడి అంతా కూడా ముఖానికి తగులుతూ ఉంటే ఇంకా ఎదురుగుండా ఏం చూడగలము, ఆ సముద్రాన్ని ఏం చూడగలము, చూడలేము కదా. అలాంటి చూడలేనటువంటి సందర్భంలో ఆ వ్యక్తి సముద్రాన్నంతటినీ, సముద్రం యొక్క సౌందర్యాన్నంతటినీ కూడా చూడాలి, అనుభవించాలి అనుకునేటటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే కిణక్కత్తిలే ఇజువా మిదప్పుకొండు ఇజుమా పోలే. ఆ సముద్రం యొక్క సౌందర్యాన్ని చూడాలి అని ఆశపడేటటువంటి వారు ఆ సముద్రంలోకి ఎలా దిగుతారు అంటే ఒక తెప్పను ఆధారంగా చేసుకొని
ఆ సముద్రంలోకి దిగుతారు. అంటే ఒక తేలేటటువంటిది ఒక చిన్న పడవో ఒక తెప్పో, ఆ తెప్ప మీదో చిన్న పడవలోనో అతను కూర్చొని ఆ సముద్రం లోపలికి వెళ్ళి ఆ సముద్రంలో ఉన్నటువంటి అందాలన్నిటినీ కూడా ఎలా అయితే తాను అనుభవిస్తాడో ఇక్కడ కూడా సర్వేశ్వరుడు మైందనే మధురవారే అంటారు తిరుమాలయ అనేటటువంటి ప్రబంధంలో తొండరడిప్పడి ఆళ్వార్లు. మధుర ఆరే, మధురమైనటువంటి ప్రవాహం ఆ స్వామి, సౌందర్యం అనేటటువంటి ప్రవాహం ఆ స్వామి. ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహము ఒక పెద్ద సముద్రము, గొప్ప అవధి లేనటువంటి అతిశయించినటువంటి గొప్ప హద్దులు లేనటువంటి గొప్ప సముద్రం కదా. మరి ఆ సముద్రంలో ఉన్నటువంటి అతిశయాలన్నిటినీ ఆయన తిరుముఖ మండలాన్ని సేవిద్దామా, ఆయన తిరునేత్రములను సేవిద్దామా, తిరు అధరములను సేవిద్దామా, ఆయన కంఠాన్ని సేవిద్దామా, ఆయన వక్షస్థలాన్ని సేవిద్దామా, ఆయన నాభిని సేవిద్దామా అని ప్రయత్నిస్తుంటే ఆయన తేజస్సు అనేటటువంటి ఆ అలలన్నీ కూడా ముఖాన్ని తాకుతూ ఉంటే ఎదురుగుండా ఉన్నటువంటి విలక్షణమైనటువంటి ఆ సౌందర్యాన్ని అనుభవించలేనటువంటి ఆళ్వార్లు కూడా ఏదో ఒక దాన్ని ఆధారంగా చేసుకుని వెళితే తప్ప మనం ఈ ఆ సౌందర్యాన్ని, పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యం అనేటటువంటి ఆ సముద్రాన్ని మనం ఈదలేము, లేకపోతే మునిగిపోతాము. మునిగిపోవడం కాదు, ఆ అతిశయం వచ్చి ముఖానికి తగులుతుంటే దేన్ని పరిపూర్ణంగా మనం సేవించలేము. కాబట్టి దేన్నో ఒక దాన్ని ఆధారంగా చేసుకొని ఆ సౌందర్య ప్రవాహంలోకి దిగాలి అని ఆ ఆళ్వార్లు కూడా భావించి ఉపమాన ముఖత్తాలే ఇజుందు అనుభవిక్క వేణుం ఎన్రు పార్తార్, ఏదో ఒక ఉపమానాన్ని తీసుకొని అనుభవించాలి. నేరుగా భగవంతుణ్ణి నేర్కొడు నేరే అనుభవిక్కవన్నాదపడి నేరుగా పరమాత్మని సేవించలేము. కాబట్టి ఆయన వైభవాన్ని దాన్ని ఒక మన జ్ఞానంతో, మనకున్నటువంటి సంకుచితమైనటువంటి మన జ్ఞానంతో అసలే అనుభవించలేము. ఆళ్వార్లకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నా కూడా దానిని మించినటువంటి అతిశయం కదా పరమాత్మ యొక్క భగవత్ సౌందర్యము. అయినప్పటికీ కూడా వారు పరిపూర్ణంగా దాన్ని అనుభవించలేరు. కాబట్టి ఏదో ఒక ఉపమానం, పోలికతోటి భగవంతుడిని అనుభవించాలి. తేరుగా ఆయన తిరుముఖ మండలాన్ని చూస్తే అంటే ఎంత బాగుంది, అది మనకి చాలా భోగ్యంగా ఉంది. కానీ ఆ భోగ్యత ఎంతటిది అని మన మనసుకు పట్టలేనంతటిగా ఉంది. అదే ఆ తిరుముఖ మండలాన్ని పద్మంలా అందంగా ఉంది అంటే, ఓ పద్మం మనకి బాగా తెలుసు కాబట్టి మనం ఎప్పుడూ ప్రాకృతంగా చూస్తున్నటువంటి పద్మం ఉన్నటువంటి వస్తువులన్నిటిలో కూడా పద్మము భోగ్యమైనది, అందమైనటువంటిది, చక్కగా విచ్చినటువంటి రేకులు కలిగినటువంటిది, ఎర్రని వర్ణం కలిగినటువంటిది. దాన్ని చూస్తే మనసుకి ఎంత ఆహ్లాదం కలుగుతుందో, ఓహో స్వామి తిరుముఖ మండలాన్ని చూసినప్పుడు కూడా అదే అనుభవం నాకు కలుగుతోంది అని నిజానికి ఆ అనుభవానికి కొరతే తెస్తున్నాం. ఉపమానంతో పోల్చి ఆ అనుభవానికి తగ్గిస్తున్నాం. అయినప్పటికీ కూడా మనకి అందాలి, మన బుద్ధికి అందాలి కాబట్టి దాన్ని ఒక ఉపమానంతో పోలుస్తూ దాన్ని అనుభవించేటటువంటి అలా చేసుకోకపోతే పూర్తిగా అనుభవించేటటువంటి అందాన్ని పూర్తిగా మన మాటల రూపంలో చెప్పలేము. ఒక దివ్యమైనటువంటి అనుభవం అయితే మనకి కలుగుతోంది తప్ప దాన్ని ఎలా మనం అనుభవించినటువంటి ఆ అనుభవాన్ని ఎలా మనం వ్యక్తం చేయగలము అంటే దానికి మళ్ళీ మరో మాటలు ఉండవు కాబట్టి, మరొక సామ్యం ఉండదు కాబట్టి ఒక ఉపమానాన్ని తీసుకొని పరమాత్మని అంటే ఒక పద్మాన్ని తీసుకొని ఓహో పద్మంలా ఉంటుంది పరమాత్మ యొక్క తిరుముఖ మండలం, బాగా విచ్చుకున్నటువంటి తామర రేకుల్లా ఉంటాయి పరమాత్మ యొక్క తిరునేత్రములు అనేటటువంటి ఒక సామ్యాన్ని వెతుక్కోవాలి. అలా మనం సేవించగలము స్వామిని అనేటటువంటి ఉద్దేశంతో ఉపమానము కత్తాలే ఇజుందు అనుభవిక్క వేణుం ఎన్రు పార్తార్, ఏదో ఒక ఉపమానం తీసుకొని అసలు ఎలా అయితే సముద్రంలోకి వెళ్ళి సముద్రం యొక్క అందాన్నంతటినీ కూడా చూడాలనుకునేటటువంటి వాడు ఒక తెప్పను ఆధారంగా చేసుకుని ఆ సముద్రంలోకి ఎలా అయితే దిగుతాడో అలా ఉపమానాన్ని పుచ్చుకొని పరమాత్మ అనేటటువంటి సౌందర్య ప్రవాహంలోకి దిగుదాము అని ఆళ్వార్లు కూడా ప్రారంభిస్తున్నారు. సర్వదా సామ్యమిల్లాదవరు వస్తువాగయ్యాలే భగవద్విషయత్తుకు ఉపమానమాగ చొల్లలావదు దానిల్లై, సర్వదా సామ్యమిల్లాదవరు వస్తువాగయ్యాలి. ఎక్కడ సర్వేశ్వరుని యొక్క అప్రాకృతమైనటువంటి ఆ దివ్య మంగళ విగ్రహ సౌందర్యం ఎక్కడ, ప్రాకృతమైనటువంటి వస్తువులు ఎక్కడ, పంచభూతములతోటి నిర్మింపబడినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఒక వస్తువు ఎక్కడ,
ప్రాకృతమైనటువంటి వస్తువులు కాకుండా అప్రాకృతమైనటువంటి దివ్యమంగళ విగ్రహ సౌందర్యం ఎక్కడ, దాంతో ఎలా మనం పోల్చగలము? సర్వదా సామ్యమిల్లాద ఒక వస్తువాగయ్యాలి. పరమాత్మ యొక్క వైభవం ఎలాంటిది అంటే అసలు ఆయనకన్నా గొప్పవారు లేనే లేరు. పోనీ ఆయనతో సమానమైనటువంటి వైభవం కలిగినటువంటి ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి, ఒక పదార్థం కానీ, ఒక వ్యక్తి కానీ ఎవరైనా ఉన్నారు అంటే ఆయనతో సమానమైనటువంటి వైభవం కలిగినటువంటి వారు కూడా ఎవరూ లేరు. అసలు ఆ భగవద్ విషయం అనేటటువంటి ఒక వస్తువు ఉంది, దానికి సామ్యమైనటువంటిది మరొక వస్తువే లేనప్పటికీ కూడా ఒక ఉపమానం చెప్పలేము కాబట్టి చెప్పడానికి వీలు లేనప్పటికీ కూడా ఆనాలు అంటున్నారు. అలా చెప్పడానికి వీలు లేనప్పటికీ కూడా ఏదో ఒక దాన్ని పుచ్చుకొని దిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆళ్వార్లు. సర్వదా సామ్యమిల్లాద ఒక వస్తువాగయ్యాలే భగవద్ విషయత్తుక్కు అనేటటువంటి ఈ విషయానికి నమ్మాళ్వార్లే వారి తిరువాయముజి అనేటటువంటి దివ్య ప్రబంధంలో ఒక చక్కటి పాసురంలో ఒక విషయాన్ని అనుగ్రహిస్తారు. ఈ లోకంలో ఉన్నటువంటి తామర పువ్వులన్నిటినీ కూడా తీసుకొచ్చి, ఎలాంటి తామర పువ్వులు? బాగా పెద్ద నాళం ఉన్నటువంటివి, నీరు సమృద్ధిగా ఉన్నటువంటి కొలనులో పెద్ద నాళంతో, బలిష్టమైనటువంటి నాళంతో ఆ నీరునంతటినీ కూడా సమృద్ధిగా తాగినటువంటి పెద్ద పెద్ద తామర పువ్వులు, ఎర్రగా అప్పుడే వికసిస్తున్నటువంటి తామర పువ్వులన్నిటినీ కూడా తీసుకొచ్చి ఒక చోట చేర్చి, ఆ తామర పుష్పంలో ఉన్నటువంటి మెరుపు నైగీన్యము, ఆ నైగీన్యాన్నంతటినీ కూడా తీసి ఒక చోట చేర్చి ఆ నైగీన్యంతోటి పరమాత్మ యొక్క తిరుమేని నుండి వచ్చేటటువంటి కాంతితో పోలుద్దామా అంటే పరమాత్మ యొక్క శ్రీహస్తాలను, పరమాత్మ యొక్క తిరుచరణములను, తిరువడిగలను ఆ అన్ని తామర పువ్వుల్లో నుండి తీసినటువంటి సారంతోటి పోలుద్దామా అంటే అది తక్కువ చేసినట్టుగానే అవుతుంది స్వామి అని ఒక అందమైనటువంటి పాసురంలో స్వామి లోకంలో ఉన్నటువంటి ఆ ఎర్రని తామర పుష్పాలన్నిటినీ కూడా తీసుకొచ్చి నీ శ్రీచరణాలకు, నీ శ్రీ హస్తాలకు వాటికి ఉపమానంగా చెప్దాము అంటే అది తక్కువ చేసినట్టుగానే అవుతుంది స్వామి. ఈ లోకంలో ఉన్నటువంటి స్పృహణీయమైనటువంటి బంగారాన్ని తీసుకొచ్చి నీ తిరుమేని కాంతికి దాన్ని సామ్యంగా చెప్తామా అని అంటే దాన్ని ఆ ఉపమానం కూడా తక్కువ ఉపమానంగా అవుతుంది స్వామి అని ఒక పాసురంలో అందంగా అనుగ్రహిస్తారు. అలా ఈ లోకంలో పంచభూతములతోటి నిర్మింపబడినటువంటి ప్రాకృతమైనటువంటి వస్తువుతోటి పరమాత్మను పోల్చలేము. అది ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలో కూడా సర్వదా సామ్యమిల్లాద ఒక వస్తువాగయ్యాలే భగవద్ విషయత్తుకు ఉపమానమాగ చల్లలావదు. దానిలై ఒక వస్తువు కూడా ఉపమానంగా చెప్పడానికి, భగవద్ విషయానికి ఉపమానంగా చెప్పడానికి ఒక వస్తువు కూడా లేనప్పటికీ కూడా, ఆనాలం అయినప్పటికీ కూడా అల్పసామ్యముళ్ళత్తు ఒన్రైపత్తి అల్పసామ్యమైనప్పటికీ కూడా దాన్నే పట్టుకొని ఇజవేణుమిరే, దాన్నే పట్టుకొని దిగాలి. ఆ ప్రవాహంలో ఏదో ఒక ఆధారాన్ని పట్టుకొని దిగకపోతే ఆ సౌందర్య అతిశయాన్నంతటినీ కూడా మనం అనుభవించలేము. కాబట్టి అల్పసామ్యమైనప్పటికీ కూడా దాన్నే పట్టుకొని దిగుదాము అని ప్రారంభిస్తున్నారు ఈ తిరువాసర్యం అనేటటువంటి ప్రబంధాన్ని. తిరువాసర్యంలో ముందుగా పరమాత్మ యొక్క రూప విశేషాన్ని, దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని అంతటినీ కూడా తెలియచేస్తున్నారు. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని నేరుగా అనుభవించినప్పటికీ కూడా అనుభవాన్ని పూర్తిగా అనుభవించలేరు కాబట్టి దానికి ఒక ఉపమానాన్ని వెతుక్కుంటున్నారు. ఈ లోకంలో కానీ ఎక్కడా కానీ పరమాత్మతో సర్వదా సామ్యం, ఎక్కడా కూడా సామ్యము పరమాత్మ భగవద్ విషయానికి సరిపోయేటటువంటి సామ్యం ఒకటి లేదు కాబట్టి అయినప్పటికీ కూడా అల్పసామ్యమైనటువంటి ఒక దాన్ని పట్టుకొని ఆ సౌందర్య ప్రవాహంలో దిగుదాము అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆళ్వార్లు. ఒరు మరకథగిరియే యా ఎత్తు ఉపమానమాగ చొల్లుగిరదు. వెంటనే వారికి ఏ విషయాన్ని చెప్తే పరమాత్మ యొక్క వైభవానికి పరమాత్మ యొక్క సౌందర్యానికి సమంగా ఉంటుంది అంటే ఆళ్వార్లకి మరకత పర్వము అంటే పచ్చటి మణులతోటి నిండినటువంటి ఒక పర్వతాన్ని ఉదాహరణగా తీసుకొని, ఉపమానంగా తీసుకొని దాంతో పరమాత్మ యొక్క దివ్య తిరుమేనిని
కంపేర్ చేస్తూ దాన్ని పోలుస్తూ ఆ మరకత పర్వతంతో పోలుస్తూ ఆ దివ్యమంగళ విగ్రహాన్ని అంతటినీ కూడా సేవిస్తున్నారు. మొదటి పాసురంలో పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అంతటినీ కూడా సేవిస్తున్నారు. అది కూడా నేరుగా సేవించడం లేదు. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఒక మరకత పర్వతంతో పోలుస్తూ ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తున్నారు. అదిన్ పక్కల్ నేర్కొడు నేరే కొళ్ళలావదు ఒన్రిల్లామయ్యాలే అది దన్నై శిక్షిత్తు కొండు ఇజుగిరార్. పోని మరకత పర్వతాన్ని, అసలు మరకత పర్వతమే ఒక అద్వితీయమైనటువంటిది. అంటే ఈ లోకంలో కవులందరూ ఏం చేస్తూ ఉంటారు అంటే, ఒక విషయం యొక్క వైభవాన్ని తెలియచేయాలి అంటే లోకంలో అత్యంత విలువైనటువంటి దాంతో పోలుస్తుంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి యొక్క తిరుముఖ ఒక ముఖాన్ని అందంగా ఉంది అని పోల్చాలి అంటే ఏ తామర పుష్పంతోనో లేకపోతే చంద్రుడితోనో పోలుస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఆ అమ్మాయి ముఖం కన్నా కూడా చంద్రుడు ఎన్నో కొన్ని రెట్లు అధికమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు కాబట్టి ఆ అమ్మాయి ముఖాన్ని చంద్రుడితో పోలిస్తే తక్కువ దాన్ని ఎక్కువ దాంతో పోలుస్తుంటే ఆ అమ్మాయికి సంతోషం కలుగుతుంది. నిజంగా నేను చంద్రబింబంలా లేకపోయినప్పటికీ, అంత అందంగా ఓ మోస్తారు అందంగా ఉన్నప్పటికీ కూడా నన్ను చంద్రబింబంతో పోలుస్తున్నారు అని తనకి ఒక ఆనందం కలుగుతుంది. అలా లోకంలో పోల్చేటప్పుడు పోల్చబడేటటువంటి వస్తువు ఏదైతే మనం పోలుస్తున్నామో అది దేంతో పోలుస్తున్నామో, ఏ వస్తువుతో పోలుస్తున్నామో అది దానికన్నా తక్కువ. అంటే చెప్పబడేటటువంటి విషయం అంటే చంద్రుడు ఆ అమ్మాయి ముఖం కన్నా కూడా ఎన్నో రెట్లు అధికంగా అందంగా ఉండటంతో దాంతో పోలుస్తున్నాం. అది ఒక విధమైనటువంటి పోలిక. ఇంకో విధంగా ఎలా పోలుస్తారు కవులు అంటే, లోకంలో లేనటువంటి ఒక వస్తువుని అంటే అద్వితీయమైనటువంటి అసాధారణమైనటువంటి ఒక వస్తువుని తీసుకొని దానికి అన్నిటినీ వారి బుద్ధి చమత్కారంతో దానికి కొన్ని అద్వితీయమైనటువంటి లక్షణాలు ఆపాదించి ఆ విషయాన్ని తీసుకొచ్చి ఒకరితో పోలుస్తూ ఉంటారు. అలా పోల్చడం వల్ల లోకంలో లేనటువంటి ఒక అతిశయమైనటువంటి ఒక విలక్షణమైనటువంటి దాంతో మమ్మల్ని పోలుస్తున్నారు అంటే ఎంత గొప్పవాడిని నేను అనేటటువంటి ఆనందం ఆ పోల్చేటటువంటి వారికి కలుగుతుంది. అలాగే ఇక్కడ నమ్మాళ్వార్లు కూడా నిజంగా మరకత పర్వతాలు ఉంటాయా ఉండవా అనేటంటే పచ్చ మణులతోటి నిండినటువంటి పచ్చటి మణులతోటి చేయబడినటువంటి పర్వతం ఉంటుందా లోకంలో అంటే ఉండదు. అయినప్పటికీ కూడా అలాంటి ఒక అసాధారణమైన అద్వితీయమైనటువంటి వస్తువుతోటి పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని పోలుస్తున్నారు అంటే ఆ పోల్చబడేటటువంటి దివ్యమంగళ విగ్రహం అంత గొప్పది అని తెలియజేయడం కోసం, దానికి ఒక ప్రత్యేకత కలగజేయడం కోసం లోకంలో అసాధారణంగా ఉండేటటువంటి ఒక విషయంతో పోలుస్తుంటారు కవులు. అలా ఇక్కడ నమ్మాళ్వార్లు కూడా ఒకరు మరకతగిరి ఏయా ఎత్తు ఉపమానమాగ చొల్లుగిరదు, ఒక మరకత పర్వతాన్ని పచ్చటి మణులతోటి ఉండేటటువంటి ఒక పర్వతాన్ని ఉపమానంగా చెప్తున్నారు. అదన్ పక్కల్ నేర్కొడు నేరే. పోనీ ఆ మరకత పర్వతాన్ని కూడా నేరుగా ఉపమానంగా పరమాత్మకి చెప్పచ్చా అండి అంటే అది కూడా చెప్పలేమండి. అదిన్ పక్కల్ నేర్కొడు నేరే కొళ్ళలావదు ఒన్రిల్లామయ్యాలే అదు తన్నై శిక్షిత్తు కొండు ఇజుగిరార్. ఆ పర్వతాన్ని కూడా నేరుగా ఒక పర్వతంలా ఉంది పరమాత్మ యొక్క దివ్య తిరుమేని సౌందర్యం అంటే అది కూడా సరిపోదు, అలా నేరుగా మనం పర్వతంతో చెప్పలేము అని ఆలోచించి ఆ పర్వతాన్ని శిక్షిత్తుకొండు, ఆ పర్వతాన్ని కూడా కొన్ని మెరుగులు అద్దుతూ, అంటే కేవలం వట్టి పర్వతాన్నే చెప్తే సరిపోదు కాబట్టి దాన్ని మళ్ళీ ఇంకా పరిష్కరిస్తూ, అంటే దానిలో కూడా అద్వితీయమైన అంటే దోషములు ఏమీ లేనటువంటి పర్వతము అని చెప్తూనో, లేకపోతే పగడాలతో కూర్చబడినటువంటి ప్రదేశములు కలిగినటువంటి మరకత పర్వతమనో, లేకపోతే ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని కలిగినటువంటి మరకత పర్వతం అని, అలా అనేక విధములుగా దానికి ఇంకా కొన్ని క్వాలిటీస్ని ఆపాదిస్తూ శిక్షణ చేయడం అంటే దాన్ని ఇంకా దాంట్లో ఉన్నటువంటి దోషాలన్నిటినీ కూడా తొలగించి దానికి గుణాలను ఆపాదిస్తూ దాన్ని పోల్చుదాము అని ప్రారంభమవుతున్నారు ఆళ్వార్లు. స్వరూపత్తై విట్టు రూపత్తై పత్తినోపాధి రూపందన్నై విట్టు ఉపమానత్తిలై చెందు అది తనకు ఒప్పనై తేడి ఎడుత్త పేసుగిరార్.
అద్వితీయంగా చెప్తున్న పెరియవాచాన్ పిళ్ళై చాలా అద్భుతంగా కటాక్షిస్తున్నారు. ముందు ఏమనుకున్నారు ఆళ్వార్లు? స్వరూపత్తై విట్టు రూపత్తై పత్తినోపాధి. పరమాత్మ స్వరూప గుణములన్నిటినీ కూడా సేవింపచేస్తే స్వరూపాన్ని విడిచిపెట్టి రూపంలో ఎలా అయితే ఈడుపడి ఉన్నారో ఆళ్వార్లు, ఇప్పుడేం చేస్తున్నారు? రూపందన్నై విట్టు ఉపమానత్తిలే ఇజుందు. ఆ రూపాన్ని, దివ్యమంగళ విగ్రహాన్ని కూడా విడిచిపెట్టేసి ఉపమానంలో మీదే కాన్సన్ట్రేట్, దాన్నే అనుభవిస్తున్నారు అమ్మాళ్వార్లు. అదే తమకి ఒప్పనై తేడి ఎడుత, అదే మాకు చక్కటి లాభం అండి. పరమాత్మని ముందు స్వరూపాన్ని విడిచిపెట్టి రూపాన్ని పట్టుకోవడము, రూపాన్ని విడిచిపెట్టి ఏదైతే ఉపమానాన్ని చెప్తున్నామో ఆ ఉపమానంలో ఈడుపడి ఉన్నారు ఆళ్వార్లు. ఈ విధంగా పరమాత్మని ఒక చక్కటి మరకత పర్వతంతో పోలుస్తూ దానిని కూడా పరిష్కరించి కేవలము నేరుగా మరకత పర్వతాన్ని చెప్పకుండా దానిలో కూడా కొన్ని విశేషమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఆపాదించి దాంతో పెరుమాళ యొక్క తిరుమేని సౌందర్యాన్నంతటినీ కూడా వర్ణిస్తున్నారు అని మనకి అందంగా పెరియవాచాన్ పిళ్ళై అవతారికను అనుగ్రహించారు. పరమాత్మ యొక్క తిరుమేని తిరువాసర్యం అనేటటువంటిది ఎలా మనకి ఉదయించింది, ఎలా అవతరించింది అంటే, తిరువిరుత్తంలో తమకి విరోధముగా ఉన్నటువంటి దేహ సంబంధాన్ని తొలగించమని ప్రార్థించినటువంటి ఆళ్వార్లని వెంటనే వారి యొక్క అపేక్షితాన్ని తీర్చకుండా స్వామి ఇంకా కొన్ని రోజులు ఆళ్వార్లని ఈ లోకంలో వేంచేపు చేసి వారి ద్వారా ఈ సంసారంలో ఉన్నటువంటి వారందరినీ కూడా తీర్చిదిద్దడానికి అనువుగా వారి ద్వారా కొన్ని ప్రబంధాలు పాడించాలి అని పరమాత్మ సంకల్పించి వారు కోరుకునేటటువంటి ఆ పరమపద అనుభవాన్ని అంతటినీ కూడా మేము ఇక్కడే వారికి ప్రసాదిస్తాము అని ఈ లోకంలో ఉండగానే వారికి ఆ పరమపద అనుభవాన్ని అంతటిని ఆ తన స్వరూప గుణ విభూతులన్నిటినీ కూడా నిత్యసూరులు ముక్తులు ఎలా అయితే అనుభవిస్తారో ఆ అనుభవాన్ని అంతటినీ కూడా తింత్రిణీ వృక్షం మూలలో వేయించేసి ఉన్నటువంటి నమ్మాళ్వార్లకి అనుభవింపచేశారు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా అండి అంటే ఎందుకు జరగదు? నమ్మాళ్వార్లు 32 దివ్య దేశాల గురించి చక్కగా వారి ప్రబంధాలలో 32 దివ్య దేశాలకు మంగళాశాసనం చేశారు. ఆ 32 దివ్య దేశాలు మన అమ్మాళ్వార్లు ఏమి మిగిలినటువంటి ఆళ్వార్ల ఆ దివ్య దేశాలను సేవించలేదు, ఆ దివ్య దేశాల్లో ఉన్నటువంటి పెరుమాళ్లను సేవించలేదు, అక్కడికి వెళ్ళి మంగళాశాసనం చేయలేదు. ఆ దివ్య దేశాలలో ఉన్నటువంటి పెరుమాళ్లే ఆ నమ్మాళ్వార్లు వేయించేసి ఉన్నటువంటి తింత్రిణీ వృక్షం దగ్గరికి వేయించేస్తే వారిని ప్రత్యక్ష సమాకారంగా వారి ఆ పెరుమాళ్ల యొక్క స్వరూప గుణ విభూతులన్నిటినీ కూడా ఆళ్వార్లకి దర్శింపచేస్తే ఆ దివ్య దేశాలు ఎలా ఉంటాయో వాటిని కూడా దర్శింపచేస్తే ఆళ్వార్లు కేవలం పెరుమాళ్లనే పాడకుండా ఆ దివ్య దేశాల యొక్క వైభవాన్ని కూడా కంటికి ప్రత్యక్ష సమానాకారంగా సేవించి వాటినన్నిటినీ కూడా పాసురాల్లో అనుగ్రహించారు. అలాగే ఈ పెరుమాళ్ళు అక్కడెక్కడో పరమపదంలో నిత్యులు ముక్తులు అనుభవించేటటువంటి ఆ అనుభవాన్ని అంతటినీ కూడా ఆళ్వార్లకు దర్శింపచేస్తే ఆ అనుభవాన్ని అంతటినీ కూడా చక్కగా ఆళ్వార్లు అనుభవించి అందులో కూడా పరమాత్మ యొక్క సౌందర్యం తిరుమేని సౌందర్యంలో ఈడుపడి ఆ సౌందర్యాన్ని నేరుగా అనుభవించలేరు కాబట్టి దానికి ఉపమానం ఒకటి చెప్పాలి అని అభిలషించి అని ఆశపడి ఆ ఉపమానం కూడా ఏదో ఒక ఉపమానం కాదండి, లోకంలో అద్వితీయంగా ఒక అమోఘంగా ఉన్నటువంటి ఒక ఉపమానం చెప్పాలి అని ఒక మరకత పర్వతంతో పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని పోలుస్తూ కేవలం మరకత పర్వతం కాదు, దానికి కూడా దానిని కూడా పరిష్కరించి అంటే దానికి కూడా కొన్ని విశేషాలను దానికి కూర్చి ఆ పర్వతాన్ని దివ్యమంగళ విగ్రహాన్ని పెరుమాళ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని పోలుస్తూ మనకి ప్రబంధాన్ని తొడంగిస్తున్నారు ఆళ్వార్లు. తిరువాసర్యం అనేటటువంటి ప్రబంధాన్ని తొడంగిస్తున్నారు. ఇందులో మొదటి పాసురాన్ని సేవించేటటువంటి మొదటి పాసురాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి పాసురానికి అవతారిక మళ్ళీ పెరియవాచాన్ పిళ్ళయ్య అనుగ్రహిస్తూ ఎంత అందంగా అనుగ్రహిస్తారు అంటే ఆ పెరియవాచాన్ పిళ్ళై వ్యాఖ్యానమే లేకపోతే నమ్మాళ్వార్ల యొక్క ఆ మనసులో ఏముంచి ఏ అనుభవం అయితే వాగ్ రూపంలో వచ్చింది అని మనం అనుకుంటున్నామో ఆ అనుభవం మనకి తెలిసేదే కాదు. మొదల్ పాటు పెరియవాచాన్ పిళ్ళై అవతారిక మొదటి పాసురానికి అవతారికను అనుగ్రహిస్తున్నారు. మొదల్ పాటు సెక్కర్ మాముగిలుడత్తు
ఇత్యాది సెక్కర్మా ముగిలుడత్తు అనేటటువంటి పాసురానికి అవతారిక ఏమిటి, సంగతి ఏమిటి అంటే, ఆనై కండార్ ఆనై ఆనై ఎన్నుమా పోలే అనుభవజనిత ప్రీతి ఉళ్ళడాంగమయ్యాలే ఏదుక్కిరార్. ఒకే ఒక చిన్న లైన్ అనుగ్రహించారు అవతారిక కింద. కానీ అందులో చెప్పినటువంటి విశేషం ఎంత మధురమైనటువంటి విశేషం అంటే, ఆనై కండార్ ఆనై ఆనై ఎన్నుమా పోలే. ఒక పిల్లవాడు ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో తండ్రి తల్లి ఒక పిల్లవాడు ఉన్నారు. ఆ పిల్లవాడు ఎప్పుడూ కూడా నగరానికి వెళ్ళలేదు, ఆ గ్రామంలోనే ఎప్పుడూ కూడా ఉంటున్నాడు. ఒకసారి తండ్రి ఆ పిల్లవాడిని గ్రామం నుండి బయటికి తీసుకువెళ్తూ ఒక పట్టణానికి తీసుకువెళ్ళాలి, తనతో పాటు తీసుకువెళ్ళాలి అని ఆ పిల్లవాడిని తీసుకువెళ్తున్నాడు. తీసుకువెళ్తుంటే మధ్యలో ఒక పెద్ద జలపాతం వచ్చింది. ఆ జలపాతం దగ్గర ఒక పెద్ద సరోవరం ఉంది. ఆ సరోవరం దగ్గరికి ఏనుగుల గుంపు ఒకటి వచ్చింది. ఏనుగులు నీరు తాగడానికి ఏనుగుల గుంపు ఒకటి వచ్చింది. ఆ పిల్లవాడికి అప్పటి వరకు కూడా ఏనుగు అనేటటువంటిది ఒకటి ఉంటుంది అనేటటువంటి విషయం తెలుసు, కానీ ఏనుగుని ఎప్పుడూ కూడా చూడలేదు ఆ పిల్లవాడు. ఆ తండ్రి తన వాహనంలో ఉన్నటువంటి తండ్రి వెనకాల కూర్చున్నటువంటి పిల్లవాడికి చెప్తున్నాడు, అదిగో నాన్న ఏనుగుల గుంపు వస్తుంది, చూడు చూడు అదిగో ఏనుగు అని తన భుజం మీద ఎక్కించుకొని ఆ పిల్లవాడిని ఆ ఏనుగుల్ని చూపిస్తున్నాడు. ఆ పిల్లవాడు ఆ తండ్రి భుజం మీద కూర్చొని ఆ ఏనుగుల గుంపు చూసినటువంటి పిల్లవాడు అప్పటి వరకు ఏనుగు ఒకటి ఉంటుందని, పెద్దగా ఉంటుందని, చెవులు చాటల్లా ఉంటాయని, పెద్ద తొండం ఉంటుందని, 4 స్తంభాల లాంటి కాళ్ళు ఉంటాయని ఇవన్నీ కూడా వినడమే తప్ప చూడనటువంటి ఆ పిల్లవాడు ఒక్కసారి ఆ ఏనుగును చూసేసరికి ఏనుగు 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 అని ఆ పేరే చెప్తూ ఉంటాడు. ఏనుగు 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 ఏనుగు, అమ్మో ఏనుగు 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 అని ఎలా అయితే తన సంభ్రమాశ్చర్యానంతటినీ కూడా తన మాటల్లో ఏనుగు 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 అని ఎలా అయితే చెప్తూ ఉంటాడో, అలాగా ఇక్కడ అప్పటి వరకు కూడా ఇలాంటి పరమపదంలో ఒక గొప్ప అనుభవం ఉంటుంది. పరమపదనాథుడు ఇంత విశేషంగా దివ్యమంగళ విగ్రహంతో, ఇంత భోగ్యమైనటువంటి దివ్యమంగళ విగ్రహంతో పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు అని జ్ఞానం కలిగినటువంటి నమ్మాళ్ళవార్లకి ఒక్కసారి ఆ పరమపదనాథుడు తన దివ్యమంగళ విగ్రహాన్నంతటినీ కూడా సేవింపచేస్తే ఆ అనుభవంతో ఉదయించినటువంటి ప్రీతి లోపల ఉండలేక బయటకి ఈ పాసుర రూపంలో వచ్చిందండి. ఆ పిల్లవాడు ఎలా అయితే ఏనుగు 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 అనే ఆశ్చర్యంతో, ఆనందం, మొదటిసారి ఆ ఏనుగును చూడటం వల్ల కలిగినటువంటి ఆనందంతో ఏనుగు 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 అని ఎలా అయితే 10 సార్లు ఆ పేరునే తలుచుకుంటూ తన ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని అంతటినీ కూడా ఎలా అయితే వ్యక్తపరుస్తాడో, ఆనై కండార్ ఆనై 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 ఎన్నుమా పోలే అనుభవజనిత ప్రీతి ఉళ్ళడంగామయ్యాలే ఎత్తుగిరార్. లోపల జరించినటువంటి ఆ ప్రీతి, ఆ పరమపదనాథుడు తన దివ్యమంగళ విగ్రహాన్నంతటినీ కూడా సేవింపచేస్తే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అప్పటి వరకు ఊహించుకుంటున్నటువంటి జ్ఞానంతో, పెరుమాళ్ళు కటాక్షించినటువంటి జ్ఞానంతో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఊనాధ్యాయం చేస్తున్నటువంటి నమ్మాళ్ళవార్లకి ఆ అనుభవం ఒక్కసారి పెరుమాళ్ళ యొక్క దివ్య మంగళ తిరుమేని విగ్రహాన్ని సేవించిన తర్వాత ఆ అనుభవజనిత ప్రీతి మనసులో ఇమడక అది బయటకు ప్రవహించి ఈ పాసురంగా ఆవిర్భవించిందండి అని అద్భుతంగా మనకు ఒక చిన్న లైన్ అవతారిక అనుగ్రహించినా కూడా అది అంత అందంగా అనుగ్రహించారు అంటే, ఆనై కండార్ ఆనై ఆనై ఎన్నుమా పోలే. ఏనుగుని మొదటిసారి చూసినటువంటి వారు ఏనుగు ఏనుగు, ఆ పిల్లవాడు ఏనుగు 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 అని తన ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఎలా అయితే తండ్రికి వెలిపుస్తూ ఉంటాడో, ఆ భుజాల మీద కూర్చున్నటువంటి తండ్రి యొక్క భుజాలను తడుతూ నానా ఏనుగు అని ఎలా అయితే ఆ పిల్లవాడు అంటూ ఉంటాడో, ఆళ్వార్లు కూడా పరమపదనాథుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించి ఆ విధంగా తమ అనుభవాన్నంతటినీ కూడా ఈ పాసురంలో వ్యక్తపరుస్తున్నారండి అని చెప్తున్నారు. రామ్జీ గారు అన్మ్యూట్ చేసుకొని పాసురాన్ని సేవించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సెక్కర్ వారు లేకపోతే కనుక లక్ష్మీశ్వరం గారు అన్మ్యూట్ చేసుకొని సేవించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సెక్కర్ దాసోహమ్మ
మాముగిలుడత్తు మాముగిల్ ఉడుత్తు மிக்க செம்சுடர் செம்சுடர் பரிதிசூடி அம்சுடர் மதியம் பூண்டு பலசுடர் புனைந்த பவளச் செவ்வாய் திகழ் பசும் சோதி மரதகக் குன்றம் மரதகக் குன்றம் மரதக குன்றம் கடலோன் கைமிசை கண் வளரது போல் கண் வளரது போல் பீதக ஆடை முடிப்பூண் முதலா மேதகு பல்கலன் அணிந்து சோதிவாயுவும் கண்ணவும் சிவப்ப மீதிட்டு பச்சைமேனி மிகப்பகைப்ப நச்சுவினை கவர்தலை அரவின் அமளியேரி எரிகடல் நடுவுள் அரிதுயில் அமர்ந்து రాకి పొల్లు ఉంది కాబట్టి అమర్ందు శివన్ శివన్ దాన్ని విడదీసి చెప్తున్నాను. శివన్ అయన్ ఇందిరన్ ఇవర్ முதல் இவர் முதல் அனைத்தோர் శివనయనిందిరన్ ఇవర్ முதல் అனைத்தోర్ అని పూర్తిగా అది వస్తుంది. దేవకుజాంగల్ தெய்வக்குழாங்கள்
కైతోషక్కిడంద తామరయ్యుంది తని పెరునాయగా మూలಗಳಂದ సేవడియోయే. పెద్ద పాసురం. అలాగే మళ్ళీ ఒకసారి పదం పదం చెప్పమంటారా? నేను సేవిస్తాను, మీరు ఒకసారి దాన్ని ఎలా అన్వయించాలో చూడండి. సెక్కర్మాముగిలుడు తుమిక్క సెంజుడర్ పరిధి సూడి అంసుడర్ మదియం పూండు பலசுடர் புனைந்து பவளச் செவ்வாய் திகழ் பசும் சோதி மரதக குன்றம் கடலோன் கைமிசை கண் வளரது போல் பீதக வாடை முடிப்பூன் முதலா மேதகு பல்கலன் அணிந்து சோதிவாயவும் கண்ணவும் சிவப்ப மீதிட்டு பச்சை மேனி மிகப்பகைப்ப நச்சு வினை கவர்தலை அரவின் அமளியேறி எரிகடல் நடுவுள் அரிதுயில் அமர்ந்து சிவனயன் இந்திரன் இவர் முதலனைத்தோர் தெய்வக் குழாங்கள் கைதொஷக்கிடந்த தாமரையுந்தி தனி பெருநாயகம் మూలగడంద సేవడియోయే. ఆశ్చర్యమైనటువంటి పాసురం. మ్యూట్ చేస్తాను. పర్వాలేదు, చూడమని గారు మ్యూట్ చేసుకోండి తల్లి. అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పాసురం. ఏమంటున్నారు? ఎలా అయితే అవతారికలో ఎలా అయితే చక్కగా తెలియచేశారో, ఆనై ఆనై ఏనుగు 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 అనే పిల్లవాడు ఎలా అయితే ఆనందాన్ని ఆశ్చర్యాన్ని ఎలా అయితే వ్యక్తం చేస్తాడో, ఆళ్వార్లు కూడా ఇందులో ఎక్కడా కూడా ఏదైనా మనం పాసురాన్ని అర్థం తెలుసుకోవాలి, లేకపోతే ఒక శ్లోకానికి అర్థం తెలుసుకోవాలి అంటే ముందు క్రియాపదం ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ ఉంటాం. అంటే ఏం చెప్తున్నారు ఆళ్వార్లు, ఇందులో ఏం చేస్తున్నారు అంటే ఇందులో ఎక్కడా కూడా మనకి క్రియాపదం కనపడదు. అంటే దానికి అందమైనటువంటి ఒక మాట చెప్తారు పూర్వాచారులందరూ కూడా. అసలు ఏదైనా అనుభవం పూర్తయితే కదండి అప్పుడు దానికి క్రియాపదం చెప్తారు. ఆళ్వార్లు ఎలా ఉన్నారు, ఆళ్వార్ల స్థితి ఎలా ఉంది అంటే ఒక్కసారి అంత అద్వితీయమైనటువంటి సౌందర్యాన్ని దర్శించినటువంటి ఆళ్వార్లు ఇంకా అనుభవం నుండి బయటికి రాలేకపోయారు. కాబట్టి ఈ పాసురంలో అసలు క్రియాపదం అనేటటువంటిది లేనే లేదు. చివరికి ఎలా ముగిస్తున్నారు అంటే మూలగళంద సేవడియోయే. ఆ మూడు లోకాలను కొలిచినటువంటిది ఎర్రని తిరుపాదములు ఇవే కదా అని ఆ ఆశ్చర్యంలోనూ ఆనందంలోనే ఉండిపోయారు తప్ప ఆళ్వార్లు ఇంకా దాన్ని దాటి ఆ పాదాలకు నేను నమస్కరిస్తున్నానో, ఆ పాదాలు మనని రక్షించుగాకానో, ఆ పాద పద్మములకి మంగళము కలుగుగాకానో ఏమీ చెప్పలేకపోయారు. కేవలం సేవడియోయే, దివ్యమైనటువంటి శ్రీచరణములు ఇవే కదా అని ఆ ఆశ్చర్యంతో ఆనందంతో ఆ అనుభవాన్ని అనుభవిస్తూనే మోహపడిపోయి ఉన్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో అని అద్భుతంగా దాని యొక్క పాసురం యొక్క సంగతి. అంటే ఈ పాసురంలో ఎక్కడా కూడా ఒక క్రియాపదం లేదు కాబట్టి అలా లేకపోవడానికి కారణం ఏమిటి అంటే ఆ ఆనందం అనుభవంతో నిండిపోయే ఆనందంతోనే ఆళ్వార్ల మనసు నిండిపోయి ఉంది తప్ప అది దాటి వచ్చుంటే అప్పుడు ఆ పాదపద్మములకు ఈ దివ్యమంగళ విగ్రహానికి మంగళం కలగాలను, ఈ దివ్యమంగళ స్వరూపానికి వాజి అను, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తున్నానో అది వర్ధిల్లాలనో ఉండేది. అలా లేదు కదా, ఇందులో చెప్పలేదు కదా అని అద్వితీయంగా మన పూర్వాచారులందరూ కూడా దానికి ఒక చక్కటి ఉపమానాన్ని చెప్తారు. సేవడియోయే మూలగళంద సేవడియోడే. మూడు లోకాలను కొలిచినటువంటి ఎర్రని అడిగల్, ఆ ఎర్రని తిరుపాదములు ఇవే కదా అని చెప్తూ మనం ఎలా అన్వయించుకోవాలి దాన్ని అంటే మూలగళంద సేవడియోయే, ఆ మూడు లోకాలని కొలిచినటువంటి ఆ పాదపద్మములకు జయీ భవ విజయీ భవ, అవి ఎప్పుడూ కూడా మంగళములతో ఉండాలి, అవన్నీ ఎప్పుడు వర్ధిల్లుతూ ఉండాలి అని మనం ఆ జయీ విజయీ భవ మంగళములు వాజి అని అవి మనం చేర్చుకొని ఈ పాసురాన్ని సేవించాలి. దీని యొక్క అర్థాన్ని మళ్ళీ రేపటి రోజున ఒకసారి పాసురాన్ని సేవించి పాసురం యొక్క పదార్థాన్ని సేవించి
తర్వాత మెల్లిగా పెరియవాచాన్ పిళ్ళై వ్యాఖ్యానాన్ని అందిపుచ్చుకొని దాన్ని ఆలంబనగా చేసుకొని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం రేపటి రోజున చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం.